మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి మూవీస్ అండ్ బడ్జెట్ కలెక్షన్స్ ఏంటో చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ ఫిల్ము చిరుత. ఈ సినిమా 2007లో రిలీజ్ అయ్యి 20 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తే 45 కోట్లు గ్రాస్ని అయితే కలెక్షన్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. నెంబర్ 2 మగధీర. ఈ సినిమా 2009లో రిలీజ్ అయింది. ఈ సినిమా యొక్క బడ్జెట్ 40 కోట్లు, వరల్డ్ వైజ్గా గ్రాసు 127 కోట్లతో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 3 ఆరెంజ్. 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 36.4 కోట్ల వరల్డ్ వైజ్ గ్రాస్ని అయితే సాధించి డిజాస్టర్గా అయితే నిలిచింది. నెంబర్ 4 రచ్చ. 35 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైజ్గా 78 కోట్ల కలెక్షన్ రాబట్టి హిట్గా అయితే నిలిచింది. నెంబర్ 5 నాయక్. 40 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా 80 కోట్ల వరల్డ్ వైజ్ గ్రాస్ని కలెక్ట్ చేసి హిట్గా అయితే నిలిచింది. నెంబర్ 6 తుఫాన్. 60 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా 42 కోట్ల వసూలు రాబట్టి డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 7 ఎవడు. 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైజ్గా 80 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి హిట్గా అయితే నిలిచింది. నెంబర్ 8 గోవిందుడు అందరి వాడేలే. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 72 కోట్ల వరల్డ్ వైజ్ గ్రాస్ను సాధించి యావరేజ్గా నిలిచింది. బ్రూస్ లీ ద ఫైటర్. 60 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా 62 కోట్లు కలెక్షన్స్ రాబట్టి ఫ్లాప్గా అయితే నిలిచింది. నెంబర్ 10 ధృవ. 50 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా 95 కోట్ల కలెక్షన్ని రాబట్టి హిట్గా అయితే నిలిచింది. నెంబర్ 11 రంగస్థలం. 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 217 కోట్ల కలెక్షన్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నెంబర్ 12 వినయ్ విధేయ రామ. 90 కోట్ల బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ సినిమా రాస్ని రాబట్టి ఫ్లాప్గా అయితే నిలిచింది. నెంబర్ 13 RRR. 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైజ్గా 1288 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. నెంబర్ 14 ఆచార్య. 130 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 71 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 15 గేమ్ చేంజర్. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 195 కోట్ల బడ్జెట్ని కలెక్ట్ చేసి డిజాస్టర్గా నిలిచింది. నెంబర్ 16 పెద్ది. ఆల్మోస్ట్ 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రజెంట్ ఇంకా స్టిల్ నౌ రన్నింగ్ అవుతూ ఉంది థియేటర్లో అండ్ 390 కోట్లు కలెక్ట్ చేసి హిట్గా నిలిచింది.